హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒకసారి కొత్త వీడియోతో. అందరూ సాంబార్ కోసం బయట కొనుక్కుంటుంటారు, కానీ అవన్నీ హైజీనిక్గా ఉండవు. ఇంట్లోనే మనం చాలా రుచికరమైన ఇంట్లో ఉండే సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేసుకుందాం. సో కావాల్సిన పదార్థాలు అయితే వీడియోలో చూపించినవి అయితే తీసుకోండి. మినపగుండ్లు, తర్వాత కందిపప్పు అయితే తీసేసుకుంటున్నాము. మేమైతే కొంచెమే చూసుకుంటున్నాము. మీకు ఎంత కావాలి అనేది ఆ క్వాంటిటీ దాన్ని బట్టి మీరు అన్నీ తీసుకోండి. హాఫ్ కప్ అయితే హాఫ్ కప్పు, ఫుల్ కప్ అయితే ఫుల్ కప్పు అలా తీసేసుకోండి. కాకపోతే మెంతులు, జీలకర్ర ఇవి కొంచెం తక్కువ మోతాదులో తీసుకోండి. మినపప్పు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి. సో చూసారు కదా వీడియోలో ఏవైతే తీసుకున్నామో. మెయిన్గా అయితే ఎండు కొబ్బరి అయితే మర్చిపోవద్దు. ఎండు కొబ్బరి వేస్తే చాలా రుచి వస్తుంది. ధనియాలు. సో తర్వాత ఏం చేయాలంటే గ్యాస్ మీద ఒక ప్యాన్ అనేది పెట్టేసుకొని ఏవైతే మనం తీసి పెట్టుకున్నామో పక్కన అవన్నీ ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే తక్కువ ఫ్లేమ్ మీదనే పెట్టుకోండి. ఎక్కువ పెట్టారంటే మాడిపోతాయి, కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు. కాబట్టి ఎందుకంటే మనం ఇక్కడ అన్నీ ఒకటేసారి వేయించేసుకుంటున్నాం, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బెటర్. మాడి స్మెల్ కూడా రాదు. సో కొబ్బరి కూడా వేసేసుకున్నాం, జీలకర్ర వేసేసుకున్నాం, ఎండుమిరపకాయలు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. సో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అవి మాడిపోతాయి. వీటన్నిటికంటే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఏదైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో చూసారు కదా, ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలి. అవన్నీ మనకి స్మెల్ అయితే వచ్చేస్తుంది అవి వేగాక. సో చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. అప్పటి వరకు ఉంచుకొని మీరు కూడా పక్కకి తీసి పెట్టేసేసుకోండి. తర్వాత కొంచెంసేపు ఆగి చల్లార్చుకొని మిక్సీ తీసేసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో చూసారు కదా, పొడి అయితే అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పొడి ఎలా ఉందో చెప్పండి.